గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. ఇది ప్రత్యేకంగా జనసేన గురించి మాట్లాడుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, 12 సంవత్సరాలు అయింది. ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు, బాగుంది. అక్కడ దినోత్సవం జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు, నాగబాబు గారు కొన్ని మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు జనరల్గా చాలా ట్రై చేశారు, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పాలిటిక్స్లో ఎంటర్ కావాలని చెప్పి. అందుకొరకు యాక్చువల్గా ప్రజారాజ్యం మన మెగాస్టార్ పెడుతున్నప్పుడు అరవింద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ప్లస్ మెగాస్టార్కి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తే ప్రజారాజ్యం స్టార్ట్ చేశారు. ప్రజారాజ్యంలో కీలక పోర్షన్స్ పెట్టుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రజారాజ్యం ఈయనకి మైండ్ సెట్లో సెట్ కాలేక, లేక వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండి దాన్ని కాంగ్రెస్లోకి మర్జ్ చేశారు. మర్జ్ చేసిన తర్వాత కాంగ్రెస్ సరే, కొందరు దాని గురించి డబ్బులు తీసుకున్నారని చెప్పి, కొందరు డబ్బులు లేకుండా ఏదో పార్టీగా ఉండాలంటే మన ఎమ్మెల్యేలకు అందరూ కూడా అన్యాయం అయిపోతారని చెప్పి దాంట్లో పార్టీలో మర్జ్ చేశారు. అందువల్ల మన పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయినా సరే ఒక పార్టీ పెట్టాలని చెప్పి పార్టీ పెట్టారు. దాని పేరు జనసేన అని పెట్టారు. జనసేన అని పెట్టి ట్రై చేస్తే అప్పుడు ఉన్న క్రేజ్కి ఓటర్లు వేయలేదు. ఎందుకని చెప్పండి? అప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఓట్లు వేయలేదు, కానీ ఆ లిమిటెడ్లో కొన్ని వేశారు. ఒక్కొరు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కోసం ఒక 5 మంది దాంట్లో ఉంటే, ఒక 2-3 చాలా పోటాపోటీగా ఉన్నప్పుడు ఓట్లు చీలిపోవడం అనేది గ్యారంటీగా ఉంటుంది. అందువల్ల ఓడిపోయారు. 2 దగ్గరలో ఓడిపోయారు పవన్ కళ్యాణ్ అనేది ఒక పాయింట్ తీసుకుంటే, అంటే ఓటు వేసేవాళ్ళు ఫేవరిజం తక్కువ ఉండొచ్చు, ఓటు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఉండొచ్చు. ఇందులో ఓడిపోయారు. ఇది జనరల్గా పవన్ కళ్యాణ్ అనాలసిస్కి వచ్చింది, ఓటింగ్ బ్యాలెన్స్ అనాలిసిస్. 2019లో మనకు వైఎస్ఆర్సీపీని ఒక్కటే ఓడించాలి అనే ఒక ధ్యేయం పెట్టుకున్నారు వీళ్ళందరూ, ఇంకెవరున్నారని చెప్పి. అప్పుడు బీజేపీ సపరేట్గా స్టాండ్లో ఉంటే బీజేపీకి రాకపోవచ్చు, చంద్రబాబు నాయుడుకు అంతంత మాత్రం రాకపోవచ్చు, పవన్ కళ్యాణ్కి పోయినసారి కంటే కూడా తక్కువ కూడా ఓడించేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ద వైజ్ డెసిషన్ ఎస్ టేకన్ బై పవన్ కళ్యాణ్ గారు, జనసేన. అంటే ఎన్డీఏలో కూటమిలో ఉంటే కానీ మనం పార్టీలో చోటు ఉండదు, ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ కాలేమో అని చెప్పి అనుకొని డెఫినెట్గా చేశారు. చేసిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టే లెక్క. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా గెలవాలంటే మర్జి కావాల్సిందే ఎన్డీఏ టైంలో. అదే బీజేపీ కూడా ఉండాలంటే డెఫినెట్గా ఎన్డీఏ కావాలి. పవన్ కళ్యాణ్ ఉండాలంటే కూడా కావాలి. బట్ ద ఓట్ బ్యాంక్ సేస్ దట్ 100% స్ట్రైక్ అనే మాట పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు. దాని మీనింగ్ రియల్గా 21+2 ఎంపీస్ డెఫినెట్గా వచ్చిందంటే దట్ 100% స్ట్రైక్. నీడ్ నాట్ టు గో ఫర్ 150, 175కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ నాట్ 100% స్ట్రైక్. ఈయన పార్టిసిపేట్ చేసిన దానికి, స్టాండ్ అయిన దానికి, కంటెస్టేషన్ చేసిన దానికి 100% స్ట్రైక్ రేట్. ఇట్స్ అ గుడ్ సిమ్టమ్స్. అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వచ్చారు. చంద్రబాబు నాయుడు హ్యాస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు పవన్ కళ్యాణ్ ఆల్సో, ఈవెన్ దో ఈ సన్ ఈజ్ దేర్. లోకేష్ గారు ఉన్నా కూడా ఈ 2 డిప్యూటీ సీఎంలు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. నో, చంద్రబాబు నాయుడు హెస్ గివెన్ ఓన్లీ 1 డిప్యూటీ సీఎం ఇచ్చి, డిప్యూటీ సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్ని కుర్చీలో కూర్చోబెట్టాడు. కానీ
ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఆయన ఓన్గా రైట్, ఇట్స్ కరెక్ట్. ఫస్ట్లో కూడా ఓన్గానే ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఓన్గానే గెలిచారు. ద మైండ్ సెట్ ఆఫ్ ది ఓటర్ పీపుల్కి ఎలా చేయాలి అనే దాంట్లో తీసుకుంటే ఓటర్ పీపుల్ అందరినీ తీసుకొని గ్యాదర్ చేసుకుని అనాలిసిస్ చేసి ఎన్డీఏ కింద ఫామ్ చేశారు. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. వర్మ సీటు కోసం ప్రాబ్లం ఉందంటే వర్మ సీటుని ఇచ్చారు, నిజమే. ఏముంది, పిఠాపురం ఇచ్చారు. పిఠాపురం కాదు, ఎక్కడ కూర్చున్నా డెఫినెట్గా గెలుస్తారు. అది వర్మ వల్లనే పిఠాపురంలో గెలిచాడని చెప్పి పక్కన పెట్టేస్తే, పిఠాపురం కాకుండా ఎక్కడైనా సరే సేమ్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చే ఉండేవాడు. ఎందుకు? ఇట్ ఇస్ ఎన్డీఏ. అందువల్ల పర్టికులర్గా వర్మ కోసం ఇదేం లేదు. వర్మకి ఏదో చేయాలి. వర్మ బయట ఇంకెక్కడ నిలబడలేడు, గెలవలేడు, పిఠాపురం తప్ప. అందువల్ల వర్మని కొద్దిగా పక్కకు తప్పించి ఈయనకిచ్చారు. వర్మకు కూడా హెల్ప్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ అ క్వశ్చన్ కాదు అది. అది అందరూ పాయింట్ అవుట్ పిన్ పాయింట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో పాయింట్. ఈయన మన యూట్యూబ్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవంలో రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడారని, మన దాని గురించి చెప్పాలి, హిందీ గురించి మాట్లాడాలి. ఎస్, ఒకప్పుడు స్టాండ్ వేరు, ఇప్పుడు స్టాండ్ వేరు. ఇప్పుడు ఆయన స్టేట్ దాటి స్టేట్ కంటే ఎక్కువ, సెంట్రల్ కంటే తక్కువ, అది తెలుసుకోవాలి జనాలకి. స్టేట్ కంటే ఎక్కువ, సెంట్రల్ కంటే తక్కువ, అది తెలుసుకోవాలి. స్టేట్ దాటిపోయాడే. సో ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందులో నేమ్ ఉంది. ద థీమ్ ఆఫ్ ఎలక్షన్, ద సీక్రెసీ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఒక పాయింట్ని అప్పుడు మన పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, డిఫరెంట్గా ఉండేది. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవడు, వాళ్ళిద్దరు వచ్చినా కూడా రాకపోవచ్చు. దాన్ని ఆగైన తర్వాత టాకు గిగ్గు అలా ఉండేది అనమాట. అందుకోసమే దిట్స్ అ పాయింట్ ఆఫ్ మంచి ఫ్యాక్టర్. ఇట్ ఈస్ అ గుడ్ ఫ్యాక్టర్. పవన్ కళ్యాణ్ హెస్ టేకెన్ అ వెరీ గుడ్ డెసిషన్ ఆన్ దిస్. రైట్. నెక్స్ట్ పాయింట్, ఆయన స్టేట్లో రకరకాల స్టేట్ లాంగ్వేజెస్ మాట్లాడారు. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి తెలంగాణ గురించి మాట్లాడారు. ఎస్, ఇట్ ఈస్ నేచురలీ. తెలంగాణలో ఆయన స్టార్ట్ చేశాడు, అందులో నేచురల్గా తెలంగాణ నుంచి బతికాడు, తెలంగాణ నుంచి పెరిగాడు, తెలంగాణలో సినిమాలు చేసుకున్నాడు, అందువల్ల హైదరాబాద్లో ఉండే తెలంగాణ గురించి చెప్పుకున్నాడు. ఇది పక్క నైబర్ స్టేట్ చూడండి, అక్కడ బాగా నైబర్ స్టేట్ గురించే మాట్లాడాడు, మన పక్కింటి వాళ్ళ కింద. ఈయన ఆంధ్రాలో ఉంటే, ఈయన సొంత ఇల్లు కానీ ఉంటే పక్కిల్లు అనే టైప్లో మనకు మాట్లాడాడు తెలంగాణ గురించి. అదేవిధంగా తమిళనాడు గురించి మాట్లాడారు. తమిళనాడులో ఆ పాయింట్ మనం చెప్పిన తర్వాత దాని గురించి, ఆ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. నథింగ్ టు వరీ. అదేవిధంగా కర్ణాటక గురించి పక్కన దాని గురించి మాట్లాడాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనకు మీకు యాక్చువల్గా ఇన్డెప్త్ అనాలిసిస్ కానీ ఉంటే, మీకు ఐడియా కానీ ఉంటే, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి బార్డరింగ్ స్టేట్స్, నైబరింగ్ స్టేట్స్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, దాని తర్వాత తమిళనాడు, ఇవన్నీ కూడా బాగా పక్కన పెట్టుకొని చేశారన్నమాట. మహారాష్ట్ర ఎందుకంటే అది మన ఆంధ్రాకు దగ్గర లేకపోయినా కూడా, బట్ ఆంధ్ర అంటే తెలుగు పీపుల్కి మహారాష్ట్ర దగ్గర ఉంది. అందులో మహారాష్ట్రకి పిలిచారు ఇతన్ని. అందువల్ల ఎవరెవరికి మాట్లాడాడు, దాని గురించి ఏమి లేదు. అందుకే ఎవరో అన్నట్టున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరో అన్నట్టున్నారు, కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటే. ఎమ్మెల్యేకి తక్కువ ఎప్పుడు వస్తారు చూసినా, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యేకి తక్కువ అంటారు. ఆయన ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, డిప్యూటీ సీఎం అయ్యాడు. అప్పుడు ఆ పాట వర్తించదు, దట్ తెలియదు ఏమో వాళ్ళకి. ఇప్పుడు నేనంటున్నారు స్టేట్కి ఎక్కువ, సెంట్రల్కి తక్కువ. అది పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక్కొక్కడికి గుండెల్లో భయం కల్పించాడు. భయం. మీరు రామ్ చరణ్ సినిమా ఒకటి చూసుంటే భయమే ఫస్ట్ అంటాడు సాయి కుమార్ గారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక్కొక్క గుండెల్లో భయం కల్పించాడు. కరప్టెడ్గానే అయితే వేసేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కరప్టెడ్. ఇప్పుడు భయం, కరప్ట్ చేయాలని కూడా భయపడుతుంటారు. ఇందువల్ల చంద్రబాబు నాయుడిని కరప్టెడ్ అనేవాడు చాలామంది. చేసి ఉండొచ్చు కూడా చంద్రబాబు నాయుడు కరప్షన్, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కూడా. కానీ ఇప్పుడు చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడిని,
ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయలేదు. ఆయనకు మనసే అంగీకరించదు కూడా. ఎందుకంటే ఈ లెవెల్లో వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, అతను పాలిటిక్స్లో ఉన్నప్పుడు, అతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా కరప్షన్ చేయలేడు, చెయ్యరు కూడా. దట్ ఈస్ ద భయాన్ని నింపాడు ఫస్ట్. అందుకే స్టేట్కి ఎక్కువ, సెంట్రల్కి తక్కువ. చాలామంది కరప్షన్ ఉంటారు. 9 కోట్లకి సమోసాలు అన్నారు కొందరు, 500 కోట్లకి ఋషికొండలో బిల్డింగ్ అన్నారు, దానికి పెనాల్టీ 200 అన్నారు, ఇంకో 300 కోట్లు, 1000 కోట్లు. ఇవన్నీ కూడా 1 by 1 వస్తుందండి. ఎవడైనా కానీ చేస్తే తోక ఆడిచ్చిన గుండెల్లో గుబులు, భయం అనే పదార్థం, భయం అనే ఈ యొక్క ఐటమ్ ప్రతి గుండెల్లో ఉంది. అంతే ఎందుకు నాని పేర్ని గారు మొన్న ఏమన్నారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి, నాతో అవి మాట్లాడారు, నేను దేని గురించి మాట్లాడాను, హుందాగా వెళ్ళిపోయారు. దాని మీనింగ్ ఏంటంటే తెలుసిన, తను అడగలేదు, నా పాయింట్అవుట్ చేయలేదు అంటే పాయింట్అవుట్ చేస్తానని నీకు భయం ఉంటుంది. అది అట్లనమాట. అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కరప్టెడ్గానే అయ్యుంటే, చేసుంటే ఇప్పుడు దాన్ని థింక్ చేయడానికి భయపడతారు. యాజ్ లాంగ్ యాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏ ఒక్కడైనా భయపడతారు. 100 కోట్లు ఆల్మోస్ట్ దానం చేశారంటే ఈ రోజు వరకు. అది పెద్ద విషయం కాదు. పబ్లిక్ మనీ కాబట్టి పబ్లిక్ ఇస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తుంటారు, అది పెద్ద విషయం కాదు. ఆయన చేశారు. పాలిటిక్స్కి డెఫినేషన్ తీసుకొని వచ్చారు. పాలిటిక్స్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఈ విధంగానే ఉండాలి అని అన్నారు. అంబేద్కర్ కూడా ఒకప్పుడు రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తారని చెప్పి అన్నాడు. సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ వెరీ undefined. So the redefined politician Mr. Pavan Kalyan, Janasena అధినేత. ఇప్పుడు నాగబాబు గురించి మనం మాట్లాడితే, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు, నెక్స్ట్ మినిస్టర్ కూడా వస్తుంది. నాగబాబు కూడా అన్నారు, ఇది చాలామంది పవన్ కళ్యాణ్ నా వల్లే గెలిచాడని చెప్పి అనుకుని వినుంటేనే కదా ఆ మాట అంటాడు. నా వల్ల గెలిచేది ఏంటి? ఆ స్టెప్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గ్యారెంటీగా ఎక్కడ ఇండిపెండెంట్ కూర్చొని గెలుస్తాడు, ఓట్లు చెలవు కాబట్టి. అందుకే అదే మాట అన్నాడు నాగబాబు ఇండైరెక్ట్గా. నా వల్ల గెలవలేదు, మీ వల్ల గెలవలేదు, వాళ్ళ వల్ల గెలవలేదు. అక్కడ నిలబడ్డది పవన్ కళ్యాణ్. పిఠాపురం ప్రజలు ఓట్లేశారు, పవన్ కళ్యాణ్ గురించి ఓట్లు చేశారు. అంతేకాని అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తీసుకున్నట్టు మన రీసెంట్గా మనకు తెలిసింది. ఓడిపోయిన వాళ్ళు కూడా చేసుకుంటారు. దాని ఇంటెన్సిటీ ఎలా ఉంది, దీని ఇంటెన్సిటీ ఎలా ఉంది చూస్తాం. వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? డెడ్ బాడీ నుంచి వచ్చింది. అది పార్టీ డెడ్ బాడీ నుంచి వచ్చింది పార్టీ. డెడ్ బాడీ. జనసేన వచ్చింది డెడ్ బాడీ నుంచి కాదు. జనసేన పార్టీ వచ్చింది వాళ్ళ అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం నుంచి కసి నుంచి పుట్టింది. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ బాడీ. వైఎస్ఆర్సీపీ ఈజ్ ఫ్రమ్ డెడ్ బాడీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన. డెడ్ బాడీ నుంచి వచ్చింది ఆ పార్టీ, ఇది కసిలో నుంచి పుట్టింది ఈ పార్టీ. వాళ్ళు అంటారు ఊసర వెళ్ళి అని చెప్పి అన్నాడు. ఊసర వెళ్ళి అంటే మీనింగ్ తెలుసా అసలు? సెల్ఫ్ డిఫెన్స్. దట్స్ కాల్డ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఊసర వెళ్ళి. రంగులు మార్చడం కాదు, ఊసర వెళ్ళి సెల్ఫ్ డిఫెన్స్. ఏ స్టాండ్లో ఎక్కడ నిలబడితే మనకు పోస్ట్ వస్తుంది, మన పొజిషన్ వస్తుంది, మనకు జనాభా నచ్చుతారు. ఈ స్టాండ్ ఇట్ ఈస్ అ బియాండ్ స్టేట్ లెవెల్లో ఉన్న డిప్యూటీ సీఎం పదవికి నేమ్ వచ్చింది డిప్యూటీ సీఎం. ఆ పొలిటీషియన్ రీడిఫైన్ చేసి పాలిటిక్స్ లీడర్ ఈయన దానికి ఊసరు వెళ్ళని పదవి. లేదా ఫస్ట్లో కాంగ్రెస్తో కలుస్తానన్నాడు, బీఎస్పీతో ఉంటానన్నాడు, సిపిఐతో ఉంటా అన్నాడు. బీజేపీ అందరితో ఉండట్లేదా? ఎక్సెప్ట్ 1 or 2 కదా తప్పితే. దట్ ఈస్ లాజికల్.
దట్ ఈస్ అ లాజికల్ స్టాండ్ టు గెట్ ది పొలిటీషియన్ లీడర్. అది తెలియదు మన వాళ్ళకి. అటువంటప్పుడు మీరేం చెప్పాలి తెలుసిన? అదిగా చెప్పాల్సింది. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేకి ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళకూడదు, వెళితే పార్టీ పోస్టు రిజైన్ చేసి పార్టీ చేయాలని చెప్పి, ఈ పార్టీలో చేరిన అతను అట్లీస్ట్ 10 years or 5 years టెన్యూర్లో ఉండాలి, దాని తర్వాత కానీ వెళ్ళాలి, అవసరమైతే వెళ్ళే పని అయితే ఇంట్లో కూర్చొని ఉండాలని చెప్పి మీరు అవి మాట్లాడాలి. గోడ దూకారు, పెళ్లి దూకారు, ఏంటి వాట్ ఈస్ దిస్ యూట్యూబ్స్ అండ్ అనాలసిస్ చేస్తారు కొందరు, ఒక్కోరు అనాలసిస్ చేస్తారు. ఏంటి అనాలసిస్ చేసి మీరు? అది అనాలసిస్, అది ముసరు వెళ్ళి హిందీ గురించి మాట్లాడారు. హిందీ ఏంటంటే నాకు తెలియకడుతాను, స్టాలిను ఎలంగోవను ఏంటి హిందీ నాకు తెలియకడుతాను. సిబిఎస్ఈలు ఉన్నాయి, సిలబస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, తరిమేం చెప్పండి. స్టాలిన్ ఒక స్టెప్ తీసుకోమని చెప్పండి. హిందీ ఇక్కడ చెప్పకూడదండి మా తమిళనాడులో సిబిఎస్ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని వెళ్ళిపోవాలి, గోబ్యాక్ అని చెప్పండి. అది మాట్లాడాలి. హిందీ వద్దు అనుకున్నాడు, మా మీద రుద్దుతారు హిందీ అంటే నువ్వు తమిళ వేసుకుని రుద్దుకుంటుడా? తమిళనాడు పీపుల్, తమిళనాడు ఐఆర్స్ ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు హిందీ మాట్లాడుతూ, తెలుసో తెలీదో? ఓల్డెన్ డేస్లో తమిళ ఐఆర్స్, తమిళ్ బ్రాహ్మణ్స్ అందరూ కూడా హిందీ, ఇంగ్లీషు, తమిళ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. దే ఆర్ వర్కింగ్, స్టిల్ దే ఆర్ వర్కింగ్. హిందీ మాకొద్దు, నేను కేరళ ఇద్దరు కలుసుకుంటాము, యాంటీ బీజేపీ వాళ్ళని పిలుస్తాము ఆ మీటింగ్కి, హిందీ రుద్దండి. మీకు రియల్గా హిందీ వద్దు అని అనుకుంటే మీ స్టేట్లో ఉన్న సిబిఎస్ఈ ఇన్స్టిట్యూట్స్ మొత్తం తిరిగి పంపించేసేయండి బ్యాక్. యూ స్టాండ్ ఫర్ దాట్. అప్పుడు నేను అడుగుతా, అవునండి దే ఆర్ అగైనెస్ట్ ఫర్ హిందీ, సో దే వాంట్ టు సౌత్ తమిళ్లో ఉండాలి, సో స్టేట్హుడ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని నేను చెప్తా. అంతేగాని సిబిఎస్ఈని పెట్టుకొని ఊగలాడుతూ, సిబిఎస్ఈ ఇన్స్టిట్యూట్స్ వీధికి ఒకటి పెట్టుకొని పబ్లిక్ స్కూల్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ నేర్పిస్తూ సిలబస్ కరికులంలో నాకు హిందీ వద్దు స్టేట్కి అని చెప్పింది. మీరు అది చెప్పింది చెత్తకాయ. ఏం తెలుసు మీకు హిందీ గురించి? నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ నేషనల్ లాంగ్వేజ్ డిక్లేర్డ్ ఎర్లియర్, బికాస్ ఆల్ నార్థన్ స్టేట్స్ ఆర్ హిందీ బేస్డ్ స్టేట్స్ ఎక్సెప్ట్ మన 4. ఈ 4లో కూడా కేరళ ఆల్మోస్ట్ 30-40% హిందీ మాట్లాడతారు. కర్ణాటకలో, నార్త్ కర్ణాటక మొత్తం మరాఠీ. ఎక్కడుందో కూడా సౌత్లో కొద్దిగా ఉంది కర్ణాటక, కన్నడం మాడుతూ, మిగతా తుళు మరాఠీలు మాడుతుంటారు. తమిళనాడు రియల్ బాగానే ఉంది, తమిళ్ మాట్లాడతారు బాగానే ఉంది. కానీ మీరు తమిళ్ మాట్లాడినప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళి జాబ్ చేయకూడదండి. తమిళ్తోనే రుద్దుకోండి, ఇంగ్లీష్ కూడా రిమూవ్ చేసి పారండి. ఇంగ్లీష్ మీన్స్ మనం సౌత్ కొరియా, చైనా వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ టెక్నికల్ టెక్స్ట్ బుక్స్ ఉండదు. ఈవెన్ మెడిసిన్ బుక్ కూడా, ఆ బుక్స్ కూడా, అనాటమీ ఆ బుక్స్ కూడా దేర్ ఓన్ లాంగ్వేజ్తో ప్రింట్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వాడరు ఎక్కువ, తెలిసిన. అట్లా చేయండి మీరు. ఇంగ్లీష్ కూడా తరిమవతలు వారేయండి. తమిళనాడు స్టాలిన్ గారు, ఎలంగోవన్ గారు, ఇంగ్లీష్ని బాయ్కాట్ చేయండి. తమిళ్తోనే మీరు టెక్స్ట్ బుక్స్, ఈ టెక్నికల్ బుక్స్, మెడిసిన్స్ బుక్స్, బయాలజీ, సైన్స్ బుక్స్, ఆల్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా పెట్టేసి యూ గో హెడ్ విత్ ది తమిళ్ టెక్స్ట్ బుక్స్, తమిళ్ టెక్నికల్ బుక్స్, తమిళ్ మెడిసిన్ బుక్స్ వెళ్ళండి. అది లాంగ్వేజ్ నేర్చుకునేదానికి. పిల్లలు లాంగ్వేజ్ ఒక్కొక్కరు పివి నరసింహారావు 17-18 లాంగ్వేజ్లు మాట్లాడతారు. సినిమా యాక్టర్లు ఒక్కొక్కరు 4-5 లాంగ్వేజ్లు మాట్లాడుతారు. మీ కార్తీ తమిళ యాక్టర్ కార్తీ తెలుగు ఎట్లా మాట్లాడుతారు చూడండి. లాంగ్వేజ్కి లాంగ్వేజ్ దెర్ ఇస్ నో బ్యాన్ లేదు, దానికి బౌండరీస్ లేవు. ఏ లాంగ్వేజ్ అయితే ఎంతమంది అయినా నేర్చుకోవచ్చు, రుద్దచ్చు కూడా, తప్పు లేదు. అది ఏముందండి, 1 year 2 years నేర్చుకుంటారు, తర్వాత ఏమో నేర్చుకుంటారా. థర్డ్ లాంగ్వేజ్ ఇస్ గుడ్. నా ఏదైతే నేబర్హుడ్ లాంగ్వేజెస్ అని కూడా, నేబర్ స్టేట్హుడ్స్ లాంగ్వేజెస్ అని కూడా నేర్చుకోవడం ఇంకా బెస్ట్. తమిళనాడులో ఉంటే తెలుగు, కన్నడ, మలయాళం 3 నేర్చుకోవాలి, అడిషన్ టు హిందీ 5 లాంగ్వేజ్లు పెట్టండి, అది బెస్ట్. అర్థమైందా? నమస్తే స్వామి గారు. దాని గురించి మన యూట్యూబ్ భాగాలు పరిగిస్తూ ఉంటుంది, అటు ఇటు ఆడుతూ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ఏదో హిందూ అప్పుడు వద్దన్నాడని ఇప్పుడు కావాలని ఇప్పుడు ఎస్ బియాండ్ స్టేట్ లెవెల్. ఇట్ ఈస్ సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోయాడు అతను. మీరు అందుకోలేరు, పట్టుకోలేరు. తర్వాత ఇంకొక లేడీ హ్యాష్ట్యాగ్ డిష్ అంటూ వస్తుంది ఒక ఆమె, పవన్ కళ్యాణ్ గారు మీరు గురిజాడు కాదని రాసింది ప్రోలు రాశారండి ఇప్పుడు రాయిపోడు. ఏమవుద్ది స్పెల్ మిస్టేక్. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలే, ఆ మాత్రం గుర్తుపెట్టుకునేదానికి చాలా తరం. ఏం జరిగినా అంటే గురిజాడు చెప్పాడంటే గురిజాడు కాదండి, లేదు గురిజాడు కాదండి మనం రాయపోలు తప్పు చెప్పారంటే ఎగ్జామ్లో మీకు పాయింట్అవుట్ చేసినట్టు. ఇదేంటి అది హ్యాష్ట్యాగ్ అట్ట అదొకటి. నెక్స్ట్ ఇంకొకరు ఆయన రకరకాల మాడతారు. అది ఎందుకు మాడతారో ఏం మాడతారో తెలియదు. వాళ్ళ నాన్న, మా నాన్న దీపొత్తులో సిగరెట్ వెలిగించేవాడండి, సిగరెట్ తాగేవాడు, ఈజ్ దేవుని నమ్మడు అని ఒకప్పుడు అన్నాడు. నిజమే. తర్వాత ఇప్పుడు మన రామనామం చేసి నా చెవులో కూడా చెప్పాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు భక్తుడా? లేదే, కాషాయ వస్త్రాలు మొన్న ఈ మధ్య చనిపోయి ముందు వేసుకున్నాడు, తర్వాత అవి ఇవి చేశాడు ఆ విధంగా. సో తప్పు లేదండి ఆ స్టాండ్. మనం వెంకట్రావు గారు ఒకప్పుడు సిపిఎం నామ్స్తో ఉండేవాడు, నమ్మేవాడు కాదు. ఇప్పుడు నాగబాబు కూడా అదే అంటాడు కదా ఎప్పుడు చూసినా. అంతే, దే ఆర్ డిఫరెంట్ పీపుల్. ఐ నో పర్సనలీ నాగబాబు. ఫతేఖాన్పేటలో వాళ్ళ హౌస్ దగ్గర మేము ఏకే నగర్లో ఉన్నప్పుడు మా ఆపోజిట్ ఇంటికి నాకు మోటార్ బైక్ వేసుకుని వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ అటు ఇటు తిరిగేవాడు. ఐ యూస్ టు టాక్ టు నాగబాబు నాకు తెలుసు బాగా. ఎదురుగా ఆపోజిట్లో ఉన్నాడు. నాగభూషణం బ్రదర్ ప్లస్ ఆ పక్కన ఇంటికి వచ్చేవాడు. ఈయన మా ఇంటికి ఆపోజిట్లో నెల్లూరు అలవాటు నాగబాబు. అప్పుడు మేము 1979-80లో అప్పుడు ఎస్డి మోటార్ బైక్ వేసుకుని వచ్చేవాడు. మాకు సైకిల్ కూడా లేదండి. దట్ ఈస్ ద రీజన్. సో దే ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కామన్ అండి. అందువల్ల సిపిఐగా ఉన్నప్పుడు దేవుడు నమ్మలేదు ఎస్ అప్పుడు చెప్పాడు, తర్వాత పెరిగాడు, ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఆ పాయింట్ గురించి చెప్తారు. అది అంతేగాని అన్ని పాయింట్లు మొత్తం మన జన్మ వృత్తాంతం అంతా కూడా రీలే చూపించరు పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు. ఆ టైంలో ఆయన చేసింది అప్పుడు చెప్పాడు, ఈ టైంలో ఈయన ఆయనే చేసింది ఈ విధంగా చేసినప్పుడు చెప్పాడు అంతే. అంతేగాని రామరామ చెప్పండి అది కూడా పెద్ద లాజిక్ లాగా మారుతారు. ఎందుకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్కి ఎక్కువ, సెంట్రల్కి తక్కువ. అందువల్ల ఆ స్టాండ్ మీద ఉన్నాడు. ఈజ్ బియాండ్. భయాన్ని పుట్టించాడు. మీరు ఎవరైనా సరే కరప్ట్ చేయండి, ఆయనకి తెలియనివ్వండి చెప్తారు. మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి అరేంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరైనా కరప్షన్ చేస్తుంటే ఇమీడియట్గా వీళ్ళ ముగ్గురికి చెప్పేసి నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చూసేసుకుంటారా. భయం పుట్టారు. కరప్టెడ్ బాగా చేశారు. లక్ష కోట్లు సంపాదించి ఎమ్మెల్యేకి 5 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పెన్షన్లు అవి ఇవి చేసుకొని కోట్లు సంపాదించారు. అది పెట్టుబడి వ్యాపారం. ఎవడండి దారిలో తిరిగి టికెట్కి డబ్బులు లేని కూడా టికెట్ తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఫైనాన్సర్ ఉండడం, తర్వాత కోట్లు సంపాదించడం, సెటిల్ అయిపోవడం. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. సార్ రీడిఫైన్డ్ పర్సన్ వచ్చాడు, చూసుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.